వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆరోపించారు. అదే జరిగితే పేదలకు వైద్య విద్య, రోగులకు వైద్యం అందడం దుర్లభం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా తెనాలిలో నియోజకవర్గ స్థాయి ర్యాలీని బుధవారం భారీగా నిర్వహించారు. వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. అక్కడే మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశ చరిత్రలోని అతిపెద్ద మెడికల్ స్కామ్గా అభివర్ణించారు. దేశంలో మరే సీఎం చేయని విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. వీటిలో 5 నిర్మించగా మరొక 2 తర్వాత పూర్తయినట్లు చెప్పారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని చెప్పారు. మరొక వైపు జగన్ హయాంలో నాణ్యమైన విద్యను అందించగా ఇప్పుడు కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోయారని చెప్పారు. డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇంకా 5,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండిపోయాయని చెప్పారు. విద్యను ప్రైవేటీకరణ చేయడానికి జరుగుతోన్న కుట్రపూరిత చర్యల్లో ఇవన్నీ భాగమేనని ఆరోపించారు. విద్యా వ్యవస్థ, సంక్షేమం, అభివృద్ధి అన్ని కూటమి ప్రభుత్వంలో నాశనమవుతున్నాయని విమర్శించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాలనలో తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తగినట్టే మనోహర్ కూడా పీపీపీ పద్ధతి అంటున్నారని ఎద్దేవా చేశారు. తెనాలి మంగళగిరి రోడ్డు మున్సిపల్ కార్యాలయం అన్ని పీపీపీ పద్ధతిలోనే నిర్మిస్తానని చెప్పడాన్ని గుర్తు చేశారు. 2 ఏళ్లలో చేసిందేమీ లేదని, దోమలు, కుక్కలు, ఆవుల సంచారం మినహా మరేమీ లేదన్నారు. కూటమి నేతలు, మంత్రి మనోహర్ వైఖరితో బిల్డర్లు, కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పార్టీ నేతలు మైలా విజయనాయుడు, కొర్ర యశోద, కల్లం వెంకటప్పారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నాట్ ఓన్లీ స్టేట్, ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పరిపాలన 5 ఇయర్స్ డ్యూరేషన్లో 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలని అది కూడా ప్రభుత్వమే నడిపే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 5 కాలేజీలను పూర్తి చేసి ఆ తర్వాత 2 కాలేజీలు పూర్తయి ఇంకా 10 కాలేజీలు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిపి ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి పీపీపీ పద్ధతిలో ఈ కళాశాలని అమ్మేసే దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటారు. నిజంగా నాకు తెలిసినంతవరకు ఇది దేశంలో పెద్ద మెడికల్ స్కామ్. ఇంతవరకు ఈ దేశ చరిత్రలో జరగని మెడికల్ స్కామ్ ఏంటి అంటే ఈ 17 కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ 17ని ప్రైవేట్కి పరంగా తెలుగుదేశం అనుచరులకి దారాదత్తం చేసే కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని ఇచ్చింది. పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఇస్తే ఈరోజు ప్రభుత్వం పాఠశాలని నిర్వీర్యం చేస్తాం. ఇంకో పక్క ఇంజనీరింగు, డిగ్రీ, ఫార్మసీ, పీజీ కోర్సులు వీటికి సంబంధించి చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకి ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని తల్లిదండ్రుల అకౌంట్లో వేసిన సందర్భం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు 400 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. అంటే సుమారు ఇంకా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు కళాశాలకి బాకీ ఉంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇదే స్కీమ్ పెడతా ఉండాడు.
నేను రాగానే ఈ తెనాల్ని అమరావతితో పోటీగా, విజయవాడతో పోటీగా, గుంటూరుతో పోటీగా అభివృద్ధి అన్నాడు. ఈయన ఇంతవరకు రోడ్లు ఇలా తెనాలి విజయవాడ రోడ్నే మీ వల్లగాల మేము వేస్తామన్నాడు. లోకేష్ గారు ఎక్కడైతే నియోజకవర్గం బిగినిందో అక్కడి నుంచి రవీంద్రపాడు దాకా వేసుకున్నాడు. తెనాలకి గతుకులు మయం. గుంటలో రోజు ఎంతోమంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం చెబుతాడు? తెనాలి విజయవాడ రోడ్డు పీపీపీ అంట, పీపీపీ పద్ధతిలో అంటాడు. తెనాలి మున్సిపల్ బిల్డింగ్ కడతానన్నాడు, అది కూడా పీపీపీ పద్ధతి అంట. అంటే ఏంటంటే వీళ్ళు ఈ పీపీపీ పద్ధతి ద్వారా దోచుకునే రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దోచుకోవటానికి ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన రెండు ఇదో సిస్టమ్ తీసుకొచ్చి పీపీపీ పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని అమ్మే విధంగా తయారవుతూ ఉంటాడు. నేను ఒకటే అడుగుతాను, నువ్వు ఏం మార్చావయా ఈ 2 సంవత్సరాల్లో? ఏం మార్చావు? గుంటలు, ఆఖరికి కుక్కల నివారణ కూడా నీ వల్ల కాల. కుక్కలు టౌన్ మొత్తం దోమలు, కుక్కలు, ఆవులు, ఈ 3 తప్పకేమన్నా ఉందా రోడ్లో? పోలీస్ అస్తవ్యస్తమైపోయింది. ఈ తెనాలి పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఒక్క పోలీసు ఉండడు. ఈ తెనాలి నియోజకవర్గంలో విపరీతంగా జోదం. ఎక్కడ పడితే అక్కడ కూటమి నాయకులు జోదం ఆడిస్తా గెస్ట్ హౌస్లు జోద క్రీడలుగా, ఇళ్లల్లోనే జోద క్రీడలు, డబ్బులిచ్చి పోలీసులకి డబ్బులిచ్చి జోదం ఆడిస్తూ ఉంటారు. ఈ వాస్తవం. రోడ్లు గుంటలు, ఏ రోడ్డు వేసావు చెప్పు? మరి ఇది ఎట్టా తెనాల్ని విజయవాడతో పోటీగా, గుంటూరుతో పోటీగా అంటావు? ఇది ఒక పక్కన ఉంటే ఇంకేముంది, తెనాల్ని మారుస్తామని చంద్రావూరు పార్కు డెవలప్ అన్నాడు. ఏం చేశా? నీ పేపర్ ఈనాడు, నీ బాగా కొట్టే పేపరే, మీ బాకా పత్రికే ఈనాడు ఏం రాసిద్ది? మా రావు, మీయే రాస్తాయి. అది నిజం, అందరికీ తెలుసు. మా ఏం రాస్తారో ఏదైనా యాంటీ ఉంటే రాస్తారు. ఏ ప్రోగ్రాం రాయరు. మరి ఇదిగో మంత్రి చెప్పినా మా అమ్మ అనిపించారు. మీ ఈనాడే ఇది అంటే ఇది కూడా వాస్తవం కాదా? మా సాక్షి కాదు, మీ ఈనాడే. అంటే తెనాలి పట్టణంలో మనోహర్ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి సుమారు ఇప్పటికి 11 మర్డర్లు జరిగినాయి. 11 మర్డర్లు ఎందుకన్నా జరగని. మరి ఎక్కడుందా లా అండ్ ఆర్డరు? పోలీసు వ్యవస్థ లంచాల మయం, ట్రాఫిక్ కంట్రోలు లేదు. మేము ఎవరో డోనర్ చేత సిగ్నలింగ్ పెట్టించాం, దాన్ని వాడరు. పోలీసు ఉండడు. సాయంత్రం పూట గుళ్ళుకెళ్ళే ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అల్లాడిపోతూ ఉన్నారు. పట్టించుకునేవాళ్ళు లేడు. 11 మర్డర్లు, పార్కులో అవినీతి, నాణ్యమైన కట్టడం. ఇదిగాక మున్సిపల్ వర్కులకి కాంట్రాక్టర్లు రావట్లా. ఎందుకు రావట్లా? మాకన్నా మెరుగైన పరిపాలన అన్నారుగా. మాకన్నా మెరుగైన పరిపాలన చేస్తా అన్నారు. అసలు మీ పరిపాలన కాంట్రాక్టర్ టెండర్ వేసి పని బిగిన్ చేయట్లా, టెండర్లకే రావట్లా. దేనికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా. వర్క్ చేసినాడికి డబ్బులు ఇవ్వట్లా. ఇంకో పక్కన ఇంకొకడేమో అక్కడ సెటిల్మెంట్ చేసి ఎక్కడ ఓపసౌక రోడ్లో కూర్చొని బిల్డింగులకు డబ్బులు తీసుకుంటాడు. బిల్డింగులు పర్మిషన్ నేను చెప్పేసాను అంటాడు ఒకడు.
ఏడేమో మంత్రి గారు మురుక్కాల వాళ్ళ ఎమ్మడి తిరిగి ఆ డబ్బులు తీసుకునేది ఏం బాగా కొట్టేస్తాడు. ఈ కాదా తెనాల్లో జరుగుతుంది. ఓ మంత్రి ఒక ఎమ్మెల్సీ వాళ్ళిద్దరు లేడు, ఆడేడో జరుగుతుంది సెటిల్మెంట్లు. ఓ డబ్బులు తీసుకొని నేను చెప్పా అంటాడు, వేసుకోండి అంటాడు. వీళ్ళు ఎమ్మటే వచ్చి ఓ మురుక్కాలను చూసి ఈ బిల్డింగ్ అనేది ఎత్తుకుంది, ఇది బాలగొట్టండి అంటాడు. ఒరే బాబు, ఇచ్చేది మీరే, తినేది మీరే, పాల్గొట్టేది మీరే. చచ్చిపోతున్నారు ఈ తెనాల్లో బిల్డర్స్, చచ్చిపోతూ ఉన్నారు. ఏం కర్మ వచ్చిందిరా ఈ తెనాలకు అనుకుంటా ఉన్నారు, ఏం కర్మరా ఇది అనుకుంటా ఉన్నారు. ఓ ప్రజాపాలకుడు 3 అంతస్తుల మించి ఈ తెనాల్లో పర్మిషన్ తీసుకోకుండా వేయటానికి వీల్లేదంటే, దానికి విరుద్ధంగా ఈ తెనాల్లో 3 నుంచి 4, 5 జరుగుతున్నాయి అంటే, ఈ డబ్బులు తీసుకొని కాక ఏం తీసుకొని జరుగుతూ ఉంది? ఎందుకు నీ మంత్రి కాదా? డబ్బులు ఇచ్చే ఓ పక్క బిల్డర్ కట్టుకున్నాడు, లంచం ఇచ్చాడు, ఇంకో పక్క మళ్ళీ నువ్వు వచ్చి పాల్గొడతా ఉండవు. ఏంది ఇది? ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే తెనాల్లో. అరే కాంట్రాక్టర్ రావట్లా మున్సిపల్ వర్కులకి. కుక్కలు, దోమలు, ఆవులు, ఇదే ఈ 3 ఈ తెనాలి అభివృద్ధి. వీళ్ళు మెరుగైన పరిపాలన 70 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి వచ్చి మురుగుంటలు తిరగటం పరిపాలన. దీని పరిపాలన అంటారా? తెనాలి ప్రజలు ఎంత దౌర్భాగ్యం, ఎంత హింసను అనుభవిస్తున్నారంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నారో నిజాయితీగా పనిచేశాను, కట్టుకోమని చెప్పాను. ప్రభుత్వమే బీఆర్ఎస్ స్కీమ్ వచ్చినప్పుడు రాటిఫికేషన్ చేసుకున్నారు. దమ్ముగా చెబుతాను నేను ఇప్పుడు, రండి ఎవడో. ఎందుకంటే తెనాల్లో 3-4 కలిసి ఓ 400 గజాలు 500 గజాల్లో అపార్ట్మెంట్ కట్టుకునే, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి. ఇదేం దౌర్భాగ్యం? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి లేని మీ పరిపాలన అసమర్థత పరిపాలన కాక ఏముంటుంది? అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలని, పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా తెనాల్లో తల్లిదండ్రులు, ఇది ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం కాదు, లేదు ఇదేదో రాజకీయం కాదు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్. ఈ రాష్ట్రంలో ఏదైతే పేద మధ్యతరగతి పిల్లలకి డాక్టర్ కోర్సును చదవాలన్న ఆకాంక్షని దూరం చేసే విధానాన్ని వ్యతిరేకించి, దాన్ని ఈ 17 మెడికల్ కాలేజీలు కనుక, కాలేజీలు హాస్పిటల్స్ 2 ప్రభుత్వమే నిర్వహిస్తే ఎంతోమంది పిల్లలకి వైద్య విద్యను చదువుకునే విధంగా, ఎంతోమంది ప్రజలకి మెరుగైన వైద్యాన్ని ఇచ్చేది. కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకించే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం. అలాగే ఈ విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఈ విధానాన్ని కొనసాగిస్తే